దొరికినవా దొంగ. బీఆర్ఎస్ కు ఒక్కటి రాదు. రాష్ట్రంలో బీజేపీ 11 నుండి 12 స్థానాలు. రంజిత్ రెడ్డి నాకు అసలు పోటే కాదు. అబ్బా, రంజిత్ రెడ్డి పోటీ కాకపోతేనే పోయినసారి గెలిచిండా? కొండ విశ్వేశ్వర రెడ్డి కాదు, ఆనకొండ రెడ్డి ఎప్పుడు మజ్జు అని లెక్కనే, ఎప్పుడు తాయినూరు లెక్కనే ఉంటుంది ముఖం. నువ్వు రెండు విషయాలు చెప్పాలి. పరిమిత అధికారంతో కేసీఆర్ పిచ్చి పనులు, అపరిమిత అధికారంతో కేసీఆర్ పిచ్చి పనులు. ఆయన చేసిన అప్పులను రేవంత్ తీరుస్తున్నారు. అబ్బా, ఆస్తులు అమ్మిపోయి తీరుస్తున్నాడు అంటే చూడు. ఇక్కడ రేవంత్ రెడ్డికి ఈయనకు లోపాయకార ఒప్పందం ఏమన్నా చూడుర్రి, అర్థం చేసుకోవాలి. దయచేసి చేవెళ్ల ప్రజలారా, కొండ విశ్వేశ్వర రెడ్డికి ఓట్లు ఎత్తే మీరు ఆగమైపోయినట్టే. అక్కడ ఉన్న ప్రజలు కొండ విశ్వేశ్వర రెడ్డిని ఒడగొట్టండి. 2 మాటలు చెప్పాలి నీకు దమ్ముంటే. ముందు బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఉంటాయా లేదా, దీనికి నీ దమ్ముంటే సమాధానం చెప్పాలి చేవెళ్ల ప్రజల ముందట. ఇక ఇంకోటి, ఎస్సీ బీసీ ఎస్టీల రిజర్వేషన్లు పెంచుతారా లేదా, అదొకటి. ఇంకోటి, నువ్వు 500 గ్యాస్ వద్దంటున్నావా, దీనికి కూడా సమాధానం చెప్పాలి. ఇంకోటి, మత పిచ్చిని పెంపొందిస్తావా, మత పిచ్చి ఇట్లనే పెంపొందిస్తావా, కొట్టుకొని సావాలంటావా, ఇది చెప్పాలి. రిజర్వేషన్లు ఉంటాయా తీసేస్తావా, నీకు దమ్ము ఉంటే చెప్పాలి. ఇక ఇన్ని రోజులు నువ్వు ఎందుకు అందుబాటులో లేవు చేవెళ్ల ప్రజలకు నువ్వు ఎందుకు అందుబాటులో లేవు? చేవెళ్లలో నువ్వు ఒకసారి ఎంపీగా గెలిచినప్పుడు నీవు పీకి పొడిచింది ఏంటి జర చెప్పాలి. టూరిస్ట్గా ఇట్లా వచ్చి టాటా బై బై చెప్పిపోయినావు తప్పించి చేవెళ్ల పార్లమెంటు సెగ్మెంట్ కింద ఉన్న ఎన్ని గ్రామాల్లో ఏ సాయం చేసినావు అది చెప్పు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ గోడ మీద రేపు లాంటిదే. రేవంత్ రెడ్డినేమో పొగుడుతాండు, కాంగ్రెస్ పార్టీనేమో తిడతాండు. చూడు ఆయన స్ట్రాటజీ. కాబట్టి రేవంత్ రెడ్డి, కొండ విశ్వేశ్వర రెడ్డి వేరు కాదు. రేవంత్ రెడ్డి అనేటోడే కొండ విశ్వేశ్వర రెడ్డిని గెలిపించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేవెళ్ళ చేస్తాడు. కాబట్టి అక్కడున్న నికార్సైన బీజేపీలు ఎవరున్నా కొండ విశ్వేశ్వర రెడ్డికి ఓటేయద్దు. మీరు నికార్సైన కాంగ్రెస్ వాళ్ళు ఎవరున్నా కాంగ్రెస్కే ఓటేయండి. ఇక ఇది మీకు పని. ఎందుకంటే ఈయన అత్యంత దుర్మార్గుడు, అనేక భూములు కబ్జా పెట్టాడు. ఇక్కడ మణికొండలో కూడా అనేక భూములు కబ్జా పెట్టిండు. పొలిటికల్ గా సాఫ్ట్ గా కనిపిస్తూనే ఆనకొండ లాంటి చర్యలు తీసుకునేటోడు. ఏదో వచ్చింది ఆయన మీద. ఇక అది కాదు, రాధాకృష్ణ కాదు. ఇక్కడ మంచి పాయింట్ రేజ్ చేసినాను. ఇప్పుడు తొలివేలు రగ్గాడు ఉన్నాడు కదా, ఈయన ఒక్కడిని ఎందుకు ఇంటర్వ్యూ చేస్తాడు కొండ విశ్వేశ్వర రెడ్డిని? అక్కడ రంజిత్ రెడ్డి ఉన్నాడు, కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నాడు. వాళ్ళిద్దరి దగ్గరికి తొలి వెలుగు రగ్గాడు ఎందుకు పోలే? ఓన్లీ ఈయనే కొండ విశ్వేశ్వర రెడ్డి దగ్గరికే పోయి ప్రతిసారి ఇంటర్వ్యూలు ఎందుకు తీసుకొస్తాను? మరి ఆయనకు వీనికి ఉన్న లోపాయకార ఒప్పందం ఏంది? ఎన్ని పైసలు తీసుకొని కొండ విశ్వేశ్వర రెడ్డికి నువ్వు గెలవాలని, ఆయన్నే గెలవబోతున్నాడని నువ్వు ప్రచారం చేస్తాను. తొలి వెలుగు రగ్గాడాట మెసేజ్లు ఉన్నాయి. ఒక అమ్మాయి పంపినాయి ఇవి. ఓ రోజు అన్ని ఎత్తగాని అది చూసే చెప్తాను. అరే తొలివేలు రగ్గా, నేను కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా కాపాడలేర్రా, ఇక రేవంత్ రెడ్డి కూడా నేను కాపాడలేర్రా. అలాంటి ఆధారాలు వచ్చినాయి నా దగ్గరికి. నిన్న ఒకటి పెట్టి నీ దగ్గర ఆధారాలు ఉంటే వెంటనే వేయాలిగా అన్నాను. ఆడోళ్ళకు సంబంధించి, మహిళలకు సంబంధించి కొన్ని పరిమితులకు లోబడాలి. వాళ్ళు వెయ్యమైనప్పుడే వేయాలి. అది నిబద్ధత అంటే, అది స్త్రీలకు ఇచ్చే గౌరవం అంటే. వాళ్ళు ఇప్పుడు వేయొద్దంటారు కాబట్టి ఆగుతున్నా, లేకపోతే కొడుకు భాగవతం అంతా ఇక్కడ పరిచటోని వీడు కొండ విశ్వేశ్వర రెడ్డి గారి దగ్గర తొలి వెలుగు రగ్గాడు ఎన్ని డబ్బులు తెచ్చుకున్నాడు కూడా ఆమె పెట్టింది మెసేజ్. ఎన్ని డబ్బులు తెచ్చుకొని కొండ విశ్వేశ్వర రెడ్డి అక్కడ గెలవబోతున్నాడు, కొండ విశ్వేశ్వర రెడ్డి అక్కడ తురుంకానని చెప్తాను. ఈ తొలి వెలుగు రగ్గాడు మొత్తం బూటకం
ఈ కొండా విశ్వేశ్వర రెడ్డి విషయంలో తొలి వెలుగు రగ్గాడు చెప్పేంత మొత్తం బూటకం. కొండా విశ్వేశ్వర రెడ్డి భూములను కబ్జా పెట్టిండు, కొండ విశ్వేశ్వర రెడ్డి చేవెళ్ల ప్రజలకు అందుబాటులో లేడు, కొండ విశ్వేశ్వర రెడ్డి రిజర్వేషన్లు తీసేయాలని ఆలోచన చేస్తున్న బీజేపీ అభ్యర్థి అనేది చేవెళ్ల ప్రజలు మరొక్కసారి మర్చిపోవద్దనేది నేను కోరుకుంటున్నా.